గోవిందరాజస్వామి వారి ఆలయంలో కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 80 రోజుల పాటు శోధించి నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. సంచలనం రేకెత్తించిన గోవిందరాజస్వామి ఆలయ కిరీటాల చోరీ కేసులో పోలీసులు, టీటీడీ అనేక విమర్శల పాలయ్యారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి వెళ్లే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించిన కిరీటాలు దొంగతనం పాలవడం సంచలనం రేకెత్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖున జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో అనేక అనుమానాలు, పుకార్లు వచ్చాయి. ఇది ఇంటి దొంగల పనేనని కూడా అనుమానాలు కలిగాయి. అర్చకులు మొదలు అధికారులు, అటెండర్లను విచారించిన పోలీసులు బయటి వ్యక్తి దొంగతనం చేశాడని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల కళ్లుగప్పి 3 రాష్ట్రాలు దాటిన దొంగను పట్టుకోగలిగారు. 280 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. 6 రాష్ట్రాల్లో తిరిగిన నిందితుడిని పోలీసులు చిట్ట చివరికి పట్టుకోగలిగారు. సీసీ కెమెరాలలో లభ్యమైన ఫోటోలతో పాత నేరస్తుల జాబితాను జత చేస్తూ ఉండగా నిందితుడు చిన్నప్పుడు చేసిన దొంగతనంలో జువైనల్ హోంలో లభించిన ఆధారాలతో పక్కా స్కెచ్ వేసి పట్టుకున్నామంటున్నారు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్. క్లూ ఎక్కడ దొరికిందంటే ఈ విధంగా 1 by 1 స్టేషన్ వారీగా చెక్ చేస్తూ పోతూ నిజామాబాద్లో మాకొక ఇన్ఫర్మేషన్ దొరికింది. 2010లో ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్లో ఉన్న వ్యక్తిలాగా ఒక జువెనైల్ అఫెండర్ హౌస్ బ్రేక్ బై డే చేసిన అఫెండర్ ఫోటో ఒకటి అక్కడ దొరికింది. ఫైనలీ అహ్మద్పూర్ అనే ఒక ఊర్లో ఈ మన కన్సర్న్డ్ అఫెండర్ ఉన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ టీం పంపించడం జరిగింది. మనం వస్తున్నామని తెలుసుకొని ఇతను హీ స్టార్టెడ్ రన్నింగ్, అబ్స్కాండింగ్ కేసు స్టార్ట్ చేశాడు. బట్ మన టీం వదలట్లేదు. వీ స్టార్టెడ్ ట్రాకింగ్ హిమ్ త్రూ హిస్ సెల్ ఫోన్ టువర్డ్స్ హీ వెంట్ టు గుజరాత్. అక్కడ నుంచి మళ్ళీ పూణేకి జంప్ అయ్యాడు. పూణే నుంచి మహారాష్ట్ర నుంచి హీ కేమ్ టు, అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని హీ కేమ్ టు రేణిగుంట. ఇది మన టీం వెనక నుంచి ఫాలో అవుతూ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. లోకల్ పబ్లిక్ కూడా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండగా మనకి ఈరోజు మంచి ఇన్పుట్ తోటి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఆలయ కిరీటాల చోరీ కేసులో అవిరళంగా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.